పాస్పోర్టు ఆన్లైన్లో మన ఇంటికి ఎప్పుడు వస్తుంది, అలాగే ఎంక్వైరీ డీటెయిల్స్ పూర్తిగా అయిపోయినాయా, ఎంక్వైరీ అయిపోయిందా లేదా ఎన్ని రోజులకు వస్తుంది అనేది మనం ఎలా కనుక్కోవాలి అనుకుంటే పాస్పోర్ట్ ట్రాకింగ్ అని గూగుల్లో టైప్ చేయండి. సో ఒక చేత్తో నేను కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో మౌస్ చేస్తున్నాను కాబట్టి మీకు కరెక్ట్గా కనపడకపోవచ్చు. చూసారు ఇక్కడ పాస్పోర్ట్ ట్రాకింగ్ అని ఉందా. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. పాస్పోర్ట్ చూసారా, ట్రాకింగ్ అపాయింట్మెంట్ స్టేటస్ పాస్పోర్ట్ సేవ్ అని ఉందా. ఫస్ట్ ఆప్షన్ మీకు కనపడుతుందా, ట్రాకింగ్ అపాయింట్మెంట్ అని. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇలా వస్తుంది, వచ్చిందా ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఫస్ట్ సెలెక్ట్ అని ఉందా, సెలెక్ట్ అపాయింట్మెంట్ టైపు. ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. పాస్పోర్ట్ PCCICGEP అని ఉందా. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత దీని కింద ఫైల్ నెంబర్ చూడండి, ఫైల్ నెంబర్ అని కనపడుతుందా. సో ఈ ఫైల్ నెంబర్ ఎక్కడంటే మనం ఎంక్వైరీ పోయిన తర్వాత మనకు ఒక ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఫైల్ నెంబర్ నేను చూపిస్తాను చూడండి. ఇది పేపరు ఆన్లైన్లో చేసుకుంది. సో ఇక్కడ బార్ కోడ్ అని ఉందా చూడండి. బార్ కోడ్ పైన VJ1075909762123 అని ఉందా. సో అదనమాట ఫైల్ నేమ్ అంటే అదే అనమాట. ఓకేనా. ఈ ఫైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఫైల్ నేమ్ అని ఉందా. సో ఇక్కడ ఎంటర్ చేస్తాను, ఆల్రెడీ నేను చేశాను కాబట్టి ఇక్కడ వచ్చిందా 123. సో ఇక్కడైతే కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. నాది 26/1991. సో ఇలా ఇచ్చిన తర్వాత ట్రాకింగ్ స్టేటస్ అనే ఆప్షను ఇక్కడ ఉందా, ఇది క్లిక్ చేయండి. చూసారా ఏమని వచ్చింది. అలాగే మనం ఇచ్చిన ఫైల్ నెంబర్ అయితే వచ్చి ఉన్నది. అలాగే డేట్ ఆఫ్ బర్త్డే, గివెన్ నేము, సర్నేము, టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ రిసీవ్డ్ ఆన్ డేట్. సో ఈ డేట్ అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ రిసీవ్ అయిందనమాట. తర్వాత స్టేటస్ అని ఉంది, గమనించారా. ఇక్కడ స్టేటస్ అని ఉంది. ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఫర్ పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ఈస్ అండర్ రివ్యూ. పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రము మీకు ఈమెయిల్ కానీ అలాగే మెసేజ్ కానీ రావడం జరుగుతుందంట. సో దీన్ని అర్థం కాకపోతే ఎవరికైనా దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోండి, దీన్ని కాపీ చేసుకోండి. Ctrl+C కీబోర్డు, అలాగే ఇక్కడ దీన్ని Ctrl+V అంటే దీంట్లో పేస్ట్ చేయండి. వచ్చిందా. సో ఇక్కడ వాయిస్ అయినా చదువుకోవడం రాకపోయినా కానీ ఇక్కడ వాయిస్ అయినా. Police verification report for passport application is under review at the regional passport office. Passport will be dispatched after police verification report is found clear. The applicant would receive an SMS email once the passport is dispatched. ఇక్కడ మనం తెలుగులో కూడా వినొచ్చు. పాస్పోర్ట్ దరఖాస్తు కోసం పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో సమీక్షలో ఉంది. పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ స్పష్టంగా వచ్చిన తర్వాత పాస్పోర్ట్ పంపబడుతుంది. పాస్పోర్ట్ పంపిన తర్వాత దరఖాస్తుదారు SMS ఈమెయిల్ అందుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, ఆడ అర్థమైనా కానీ ఓకే.
ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.